నా పేరు రజిత, మాది కుందూరుపల్లి, జయశంకర్ జిల్లా, గన్పూర్ మండలం మాది. మేము హోలీ రోజున అందరం సంబరంతో హోలీలు ఆడుతుండగా ఒక పాప వచ్చేసి మా బాబు మీద నీళ్లు పోసి వెళ్ళడంతో మేము కూడా జోకులా, ఆమె నీకు పూసింది కదా, నువ్వు కూడా ఆమెకు కలర్ పూయి అని చెప్పినందున వాళ్ళు దాంతో కుట్ర పెట్టుకొని మా అబ్బాయిని చెప్పు తీసి కొట్టిరు. కొట్టిన తర్వాత నేను పోయి ఆపిన. ఆడ మా వాళ్ళు ఎవరు లేకుంటే మా అబ్బాయిను నేనే ఉన్నా. మేము ఆపినందుకు వాళ్ళందరూ కలిసి నన్ను ఏడ చూసినా అక్కడ టార్గెట్ చేసుకొని తిట్టడం, గలీజ్ మాటలు అనడం, నన్ను కొట్ట రావడం, ఈమె కొట్టి దండగా కట్టినా మంచిదే, ఈమెను తన్నాలి అని నా వెనక నేను ఎక్కడ వెళ్ళినా నన్ను తిట్టడం, కొట్టడం లాగా చేసిరు. తర్వాత రోజు నేను స్కూల్లో వంట చేసి పెడతా. స్కూల్ వంట కానీ కూరగాయల కానీ నేను షాప్ దగ్గరికి రావడం జరిగింది. తర్వాత రోజు పొద్దున రావడం జరిగేసరికి నన్ను చూసి వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళందరినీ పిలిపించి, ఇగో ఇది దుకాణం కాడికి వచ్చింది, దీనికి తొక్కినా మంచిదే, పోలీసు వాళ్ళకి పైసలు కట్టినా మంచిదే, దీన్ని తొక్కి దండగా కట్టినా మంచిదే, దీన్ని తొక్కుదామని వాళ్ళందరినీ పిలిపించి నాకు రోడ్డు మీద దుకాణం దగ్గర నన్ను జుట్టు పట్టుకొని లాగి కిందికి గుంజుకుంటా, కింద రోడ్డు మీద సీసీ రోడ్డు మీద నా ఎంటికలు పట్టుకొని ఏడ్చుకొచ్చి నన్ను వాళ్ళ 5-6 కలిసి కింద తొక్కుకుంటా, కాళ్ళతోని తన్నుకుంటా, ఎంటికలన్నీ ఇరబోసిన ఎంటికలన్నీ ఇట్లా పట్టుకొని రోడ్డు మీద లాగి నన్ను వీళ్ళందరూ కలిసి కొట్టిర్రు. నేను హాస్పిటల్కి పోతే నిన్న ఈవినింగే నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన. నాకు ఇప్పటిదాకా నా పానం నాకు సహకరిస్తలేదు. వీళ్ళు కొట్టిన దెబ్బలకు కాలు చేతులన్నీ అనుకుతున్నాయి, నాకు ఏ పని చేయొస్తలేదు. వీళ్ళు నన్ను రోడ్డు మీద కొట్టి పడేసిరు. మీరు దీనికి న్యాయ విచారణ చేసి నన్ను న్యాయం చేసేలాగా చేయాలి. ఇదే నేను మీ ద్వారా కోరుకుంటున్నా. అట్లనే నేను ఎక్కడ వెళ్ళినా నా వెనక వచ్చి వీళ్ళు తిట్టడం, నా మీదికి రావడం చేస్తున్నారు. వీళ్ళు నన్ను ఒక్కదాన్ని చేసి వీళ్ళు నన్ను చంపేస్తారు. వాళ్ళు చంపేస్తారు. పేరు వాళ్ళు జరుపుల సీను, వాళ్ళ భార్య జరుపుల రోజా, వాళ్ళ అన్న వచ్చేసి జరుపుల సారయ్య, జరుపుల పద్మ, సుజాత, గుగులోతు కిరణ, సుశీల, వీళ్ళందరూ కలిసి నా మీద ఆ రోజు వీళ్ళందరూ కొట్టిరు. నన్ను ఒక్కదాన్ని చూసేసరికి నా వెనక వస్తున్నారు. నన్ను ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఏ విధంగా తిట్టాలి, ఈమెను ఎట్లా పట్టుకొని కొట్టాలని నా వెనకే తిరుగుతున్నారు. వీళ్ళతో నాకు ప్రాణహాని ఉన్నది. వీళ్ళు ఎప్పుడు నాకు ఏం చేసేది తెలీదు. కాస్త మీరే నన్ను దయ తెలిసి నాకు న్యాయం చేయాలి, వీళ్ళ నుండి నన్ను కాపాడాలి. జరుపుల సారయ్య, జరుపుల సీను, జరుపుల రోజా, జరుపుల పద్మ, గుగులోతు కిరణ, గుగులోతు సుజ్జా, వీళ్ళతో నాకు ప్రాణ భయం ఉన్నది. వీళ్ళు నాకేమన్నా చేస్తారు. మీరు వీళ్ళ నుండి నన్ను కాపాడాలి. దయ తెలిసి నాకు వీళ్ళ నుండి మీరు నన్ను కాపాడండి. నమస్కారం, నా పేరు బుక్యారాజు, గ్రామం కుందూరుపల్లి. హోలీ రోజు ఏదో సంబరం, చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ సమయంలో నేను లేని సమయంలో వాళ్ళు గుడంబ పెట్టి ఆ గుడంబ తాగి ఆ మత్తులో మా భార్యపై భయంకరంగా కొట్టి సాగు బతుకులు ఆడ పాడేసి ఎదుటోళ్ళు ఫోన్ చేస్తే నాకు తెలిసిన వెంటనే నేను వచ్చి హాస్పిటల్లో తీసుకుపోవడం జరిగింది. దయచేసి ప్రతి అధికారులకు నా చిన్న విజ్ఞప్తి, మీ పాదాభినందనలు. మాకు వాళ్ళతోని ప్రాణభయం ఉంది. మేము నిన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యొచ్చినాం. సూపరింటెండెంట్ సార్కు 100 పడకల సూపరింటెండెంట్ సారు వచ్చి మా భార్యను చూసిండు. అమ్మాయి సీరియస్ ఉన్నావు, ఇంకా నువ్వు డిశ్చార్జ్ కావద్దని చెప్పినా కూడా మాకు ఈ స్కూల్ ఉంది కాబట్టి మా భార్యను నిన్న రాత్రి రావడం జరిగింది. దయచేసి ప్రతి అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వీళ్ళు చేసే గుడంబ దానికి కఠినంగా కట్టించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మీకు ప్రతి ఒక్క అధికారులకు పాతాభినందనలు. ఎవరు అమ్ముతారు? జరుపుల సారయ్య, జరుపుల పద్మ, జరుపుల సీను, జరుపుల రోజా, గుగులోతు సీను, గుగులోతు కిరణ్, గుగులోతు సమ్మయ్య, గుగులోతు సుశీల. వీళ్ళు గుడంబ తాగుతారా? వీళ్ళు తాగుతారు, అమ్ముతారు, బయట గ్రామానికి సరఫరా చేస్తారు. వృత్తి అదే. ఇప్పుడు తాగిన మైకంలో మీ భార్య దాడి చేశారా? అది మళ్ళీ అక్రమంగా గుడంబ చక్కెరతోని ఏదో పొడితోని అక్రమంగా తయారు చేసి జెన్కో మత్తుల
గంజాయి మత్తులు ఎట్లా బలహీన కావాలో ఆ మత్తులో తీసుకువచ్చేటట్టు వీళ్ళని తయారు చేస్తున్నారు ఈ గుడంబకు. ఆ మత్తుల్నే మా భార్యని కొట్టడం జరిగింది. ఆ సమయం మేము ఎవరు లేము. మా అబ్బాయి చిన్న పిల్లోడు 10th క్లాసు, మా భార్య ఇద్దరే ఉన్నారు. వాళ్ళు 8 మంది కొట్టి నరాలన్నీ ఉబ్బినాయి. ఇప్పటి వరకు ఆరోగ్యం బాగలేదు. దీనికి ప్రతి అధికారులకు నేను పాతాభినందనలు చేస్తున్నా. దయచేసి కఠినంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. గుడంబ అమ్మకుండా కూడా చేయాలని కోరుకుంటున్నాను. గుడంబ అమ్మి తాక్కుంటా అందరి మీద దాడులు చేస్తున్నారు వీళ్ళు. గుడంబ రేవంత్ రెడ్డి గారు గుడంబల పైసలతోని మందికి తొక్కిన మంచిదే దండగా కడతా అని గట్లా అందరి మీదకి ఉరికి రావడం. ఈ గుడంబ గిట్లా అమ్ముకుంటా పైసలతోని కళ్ళు నెత్తికెక్కడమును జనాలందరూ ఈ గుడంబకు బానిస చేయడం. వాళ్ళ ఇంటి ముందట రోజు మినిమం మధ్యాహ్నం కానుండి మొదలు పెడితే వాళ్ళకు నైట్ దాకా వాళ్ళ ఇంటి ముందట మినిమం ఒక 20-30 మంది దాకా తెల్లకల్లు కొట్టం కాడ ఎంత జనాలు ఉంటారో గంత జనాలు వీళ్ళ ఇంటి ముందట ఉంటారు. మళ్ళీ ఆయన తాక్కుంటా మంది మీద ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు అనుకుంటా మంది మీదికే వస్తాడు. ఇది ఒక గొడవ అని కాదు, ఊర్లో దీంతో 4-5 గొడవలు. ఫస్ట్ భూపాలపల్లి కూడా ఒక కేసు ఉన్నది. ఒక ఆమెను ఇట్లనే పట్టుకొని కొట్టినందుకు ఒక కేసు కూడా ఉన్నది. వీళ్ళ పైసలు గుడంబ పైసలతోని వీళ్ళు బాగా డిమాండ్కి వచ్చేసిరు. వీళ్ళకు ఈ గుడంబ పెట్టకుండా చేయాలి, ఈ గుడంబ మా ఊర్లో లేకుండా చేయాలి.